పెద్ద పెద్ద లక్ష్యాలను పూర్తి చేయాలంటే చిన్న చిన్న అడుగులు వేయటం ముఖ్యమని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ అతీఫ్ నిరూపిస్తున్నారు. తన ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ప్రకృతిపై ఉన్న ప్రేమతో అతీఫ్ ఇంటినే నందనవనంలా మార్చారు. మరిన్ని వివరాలు. గృహమే కదా స్వర్గసీమ అన్న నానుడిని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ అతీఫ్ తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. మానవ మనుగడకు ప్రధానమైన పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆతిఫ్ తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దాడు. చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ఆతిఫ్ తన ఇంట్లోని 250 గజాల స్థానాన్ని నందనవనంగా తీర్చిదిద్దాడు. ఆతిఫ్ ఇంట్లో ఎటు చూసినా మొక్కలే దర్శనమిస్తాయి. పెద్దపల్లి జిల్లా మసీద్ కార్నర్ వద్ద నివాసం ఉంటున్న ఆతిఫ్ తన ఇంట్లో జామ, దానిమ్మ, డ్రాగన్, ద్రాక్ష, సపోటా వంటి పండ్ల చెట్లతో పాటు బెండ, వంకాయ, మిరప, టమాటా వంటి కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుతున్నాడు. ఎటువంటి రసాయనాలు లేకుండా పెంచుతున్న కూరగాయలు, పండ్లతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదంగానూ ఉందని ఆతిఫ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలి వస్తుందని, మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. పొల్యూషన్ బాగా ఉన్నది, స్వచ్ఛంద గాలి దొరుకుతలేదు. మీ చెట్లు ఎక్కడ పెడితే మాత్రం ఈ స్వచ్ఛంగా గాలి దొరుకుతుంది. మీ మొత్తము మీ రోగాలు కూడా ఏం రావు, మంచిగా ఉంటది. మా ఇంట్లో అయినా కూడా మా అందరి పిల్లలకు, మా భార్యకు, మాకు కూడా ఈ 10 సంవత్సరాలకి మా కరోనా అప్పుడుతోని కూడా మా ఇంట్లో జ్వరాలు ఏం తెలియదు. మొత్తం ఫుల్ ఆక్సిజన్, మా అందరూ యాక్టివ్ ఉన్నారు. ఇప్పుడు దాకా మనకు జ్వరం అని అసలు తెలియదు. ఈ బాగా మంది కూడా వచ్చి చూస్తారు, ఇంతగానం ఎట్లా మెయింటైన్ చేస్తాను కూడా బాగా మంది అడిగారు. ఈ మొత్తం 10,000 మొక్కలు ఉన్నాయి మొత్తం. సేంద్రియ పద్ధతితో పండిస్తున్న ఈ కూరగాయల వల్ల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ సాధ్యమని అన్నారు. మొక్కల పెంపకంతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చని, 5 ఏళ్లుగా దీన్ని ఒక ఉద్యమంలో చేస్తున్నానని చెప్పారు. ఆరోగ్యంపై ఉన్న దృష్టి, సమాజానికి ఏదో చేయాలనే తపనతోనే ఆతిఫ్ ఇంటిని నందనవనంలా మార్చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాను మొక్కలు పెంచడంతో పాటు ఇతరులు కూడా మొక్కలు పెంచేలా స్ఫూర్తినిస్తున్న ఆతిఫ్ను పెద్దపల్లి పట్టణంలోని పలు సంఘాలు సన్మానించాయి. ఆతిఫ్ మొక్కల పెంపకం గురించి తెలిసిన పలువురు ఔత్సాహికులు అతడి ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. సందర్శనకు వచ్చిన వారిని తన ఇంటి ఆవరణలోని మొక్కల వివరాలు వెల్లడించడంతో పాటు వారి ఇంట్లో పెంచుకునేందుకు మొక్కలను సైతం ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలను పెంచాలని, తద్వారా కొంతమేర కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆతిఫ్ అందరికీ వివరిస్తూ ఉంటాడు. ఆతిఫ్ స్ఫూర్తితో తాము ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నామని స్థానికులు శ్రీనివాస్, సదానందం, హమీద్ పేర్కొన్నారు. ఇలాంటిది అసలు చూడడం చాలా నాకు సంతోషదాయకం ఉంది. సయ్యద్ అతీఫ్ సోషల్ యాక్టివేట్, చాలా మంచి. ఈ 250 గజాల్లో, అది కూడా డాబా పైన 10,000 మొక్కల్ని ఒకే కాడ తీసుకొని పెంచడం చాలా మంచి వెదరు. అసలు ఈ రోజులలో పొల్యూషన్ తోనే ఉన్న గాలి పీల్చుకోవడం అంటే చాలా హాస్పిటల్ పాలవుతున్నాము. 1-2 చెట్లు పెట్టుకొని వాటికి నీళ్లు పోయడం కొరకు కావచ్చు, పెంచడానికి ఇబ్బంది పడే ఈ రోజుల్లో ఆయన ఈ రోజు నియర్లీ 10,000 చెట్లు పెంచి వాటికి ఒక 2-3 గంటలు వాటికి టైం కేటాయించి నీళ్లు పోసి వాటిని పెంచుతుండే నిజంగా ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మళ్ళా ఈ ఆక్సిజన్ అనేది తక్కువ అవుతున్నది, దీని వలన చాలా రోగాలు వస్తూ ఉంటాయి మనకు. కాబట్టి మనం అందరం ప్రతి ఇంట్లో కొంచెమైనా సరే ఈ గ్రీన్ ట్రీస్, మనకు కావాల్సినది ఓమా ఉన్నది, తమలపాకు ఉన్నది, మందార పువ్వు ఉన్నది, ఇవి అంతా మెడిసిన్ లోనే వస్తుంది. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే వాతావరణ కాలుష్యం తగ్గించడం సాధ్యమే అని ఆతిఫ్ నిరూపిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.